సార్ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం ఉంది, దాన్ని కూల్చివేస్తారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటేనండి, ప్రజలు అధికారం ఇచ్చేది ప్రభుత్వానికి ప్రజలను సక్రమంగా పరిపాలించమని, అలాగే ఏంటంటే గత ప్రభుత్వాలు చేయలేని మంచి మీరు చేయండి, అలాగే మాకు మంచి పరిపాలన అందించడానికి ప్రభుత్వాలు ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టవశాత్తు ఏమవుతుంది అంటే వాళ్ళ పగల ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రభుత్వాలు అధికారం ఉపయోగించుకోవడం అనేది బాధాకరంగా ఉంది. సార్ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? మా ప్రజావేదికే నిర్మించుకొని తాడేపల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ఒకటి ఉంది కదా, అది కూల్చేశారు. జస్ట్ అదేంటే ప్రజలు అందరూ కలిసి కట్టుకుంది మేము, అది దాన్ని కూల్చేశారు. అప్పుడు మేము ఇది దొంగతనంగా ఎక్కడో కట్టాడు వీడు, తప్పులేదు కూల్చున్నాం. సార్ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పడేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం అంటే కచ్చలో ఉండొచ్చు కానండి, ఆయన ఫస్ట్ ఏది కానీ కూల్చాడు, ఈయన చేశాడు. కచ్చలు ఉండొచ్చు కానీ మరీ ఇంత దగ్గరలోనేది కొంచెం. తాడేపల్లిలో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? కూల్చేయడం ఏముంది, సర్వే నెంబర్ రాంగ్లో ఉండగా చేశారని చెప్తున్నారు. మేము చూసిన మీడియాలో కూడా మాకు అదే న్యూస్ వచ్చింది. అది నిజమైతే నిజంగానే కూలుస్తారు కదా. ఇప్పుడు కక్షాదింపుగా ఏముంది ఇప్పుడు అది. అదేవిధంగా మాట్లాడుకుంటే ఆ హౌస్ పరంగా ఎంతవరకు ఉన్నది ఫస్ట్ నుంచి ఉన్న రూమరే అది రూమరో ఏంటంటే ప్రజలకు ఇప్పుడు నిజంగా తెలిసిద్దని నేను అనుకుంటున్నాను. సార్ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? మా ప్రజావేదికే నిర్మించుకొని తాడేపల్లిలో చంద్రబాబు ఇంటి దగ్గర ఒకటి ఉంది కదా, అది కూల్చేశారు. జస్ట్ అదేంటే ప్రజలు అందరూ కలిసి కట్టుకుంది మేము, అది దాన్ని కూల్చేశారు. అప్పుడు మేము ఇది దొంగతనంగా ఎక్కడో కట్టాడు వీడు, తప్పులేదు కూల్చున్నాం, తప్పులేదు. సరే తాడేపల్లి పార్టీ కేంద్రాలయం పూర్తిగా వచ్చింది, ఈ తరుణంలో బుల్డోజర్తో డొల్లిచ్చారని చెప్పేసి కూడా జగన్మోహన్. అది తప్పు, అది ఆల్రెడీ సిరియాలి అందరూ ఇచ్చారు. అది ఈ రోడ్డు మీద వీళ్ళు ఎక్కడో కట్టారు, అది తప్పుగా కట్టాడు, అందుకని కూల్చేశారు. అది కన్ఫామ్. అది హైకోర్టులో ఆదేశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు అది తప్పు, అది తప్పు అసలు. హైకోర్టు దాకా కూడా వెళ్ళాడు జగన్ వెళ్ళడు. అది హైకోర్టులో ఆదేశాలను కూడా కుదేరు చేశారు. అది తప్పండి, అది తప్పు. అది 5 ఏళ్ల పరిపాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉండబోతున్నారు ముందుగానే సూచించారు. ఈ హింసాత్మక ఘటన పైన కూడా ఆయన స్పందించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ జగన్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఇదిగో మా బతుకు రోడ్డు మీద అడుక్కొని తింటా అన్నమాట. అది ఇవాళ మాకు కొద్ది రిలీఫ్ వచ్చింది, ప్రజాస్వామ్యంగా రిలీఫ్ వచ్చింది అనమాట. అది ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముందుగానే రక్తాన్ని సూచించారు. అది జగన్ ఊడించుకోండి అనమాట. అది నిన్న అసెంబ్లీకి వచ్చినా కానీ సాధారణ మనిషిలాగా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు ఆహ్వానించాం కానీ ఆయన తప్పు. దొంగదావు ఎవడొచ్చాడు? ఆయనే వచ్చాడు. అదే మందరంలో కూడా వస్తే జనం చెప్పారో నీకు అర్థమయ్యేది, నేను చేసిన తప్పు ఏంటో నీకు అర్థమయ్యేది. నీకు దొంగదావం ఎనమాలకు వచ్చి ఎక్కడికో వచ్చి నువ్వు అసెంబ్లీలోకి రావాల్సిన అవసరం లేదు. నీకు ఆల్రెడీ కూడా నీకు అందరికీ అట్టా ఇచ్చారో, నీకు అసెంబ్లీగా ఎమ్మెల్యేలతో పాటు ఆయన కూడా అట్టా ఇచ్చాడు. ఆయన కూడా అట్టగా లోపల రానిండి అని చంద్రబాబు అటే ఒకటే మాట చెప్పాడు. మీరు మాట ఆయన సాధారణంగా ఎమ్మెల్యే మనతో పాటు ఆయన అట్టగా రానిండి అన్నాడు. ఆయన అట్టగా వచ్చాడు. కానీ దొంగదానికి వచ్చినవారు ఆయనే వచ్చాడు, మేమెవరు రాలేదు కదా. దొంగదానికి ఆయనే వచ్చాడు. అంత బాధ ఎందుకు? నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు దొంగదావగా ఎందుకు రావడం? డైరెక్ట్గా రావచ్చు కదా. ఈ కక్ష సాధింపులకు బెదిరింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గేదే లేదు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరుగుతుంది. ఏమంటే అవన్నీ మనకైతే తెలియదు, ఓకేనా. ఎవరికైనా ఆల్రెడీ బాధపడ్డాడు, ఆడు చేసిన తప్పులకి ఆడే బాధపడ్డాడు. అది నా 175 అన్నాడు. 170 పోయి ఆఖరికి ఒకటి మిగిలిందనమాట ఆఖరికి. అది ప్రజల తరపున ప్రజల కోసం గట్టిగా పోరాడతామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నివేదన చూడొచ్చు. ఆటలో సగం తిన్నాడు, 30 తిన్నాడు నాకు తెలిసేది. తాడేపల్లిలో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? కూల్చేయడం ఏముంది, సర్వే నెంబర్ రాంగ్లో ఉండగా చేశారని చెప్తున్నారు. మేము చూసిన మీడియాలో కూడా మాకు అదే న్యూస్ వచ్చింది. అది నిజమైతే నిజంగానే కూలుస్తారు కదా. ఇప్పుడు కక్షాదింపుగా ఏముంది ఇప్పుడు అది. అదేవిధంగా మాట్లాడుకుంటే ఆ హౌస్ పరంగా ఎంతవరకు ఉన్నది ఫస్ట్ నుంచి ఉన్న రూమరే అది రూమరో ఏంటంటే ప్రజలకు ఇప్పుడు నిజంగా తెలిసిద్దని నేను అనుకుంటున్నాను. దీనిపైన జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించి తాడేపల్లిలో
వైసీపీ పార్టీ కేంద్రాలయం పూర్తిగా వస్తుంది, ఈ తరుణంలోనే బుల్డేజర్ పెట్టి కూల్ చేశారంటూ కూడా ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ట్వీట్ మాటగా కాదులేండి, నిజానిజాలు ఏంటంటే ప్రజలకు తెలియడానికే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది. వాళ్ళు నిన్న అసెంబ్లీలో చెప్పిన విధంగా నిజంగా చూపిస్తామని చెప్పారు. నిజం గెలిచింది ఏంటి దాని క్యాప్షన్, నిజం గెలిచింది అన్నది ట్యాగ్లైన్ పెట్టారు. అదే నిజమైతే నిజమని మేము అనుకుంటాం. హైకోర్టులో ఆదేశాలను కూడా చంద్రబాబు నాయుడు గారు చట్టం న్యాయం అనే దాన్ని తీసేశారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాంటి పాసిబుల్ ఉంటే ఆయన స్టేషన్లో ఉండాల్సిన స్టేషన్ అరెస్ట్ చేసి ఆయన జైల్లో 54 రోజులు ఉండాల్సిన అవసరం అయితే లేదు కదా. నేను ఆయన అభిమానిగా చెప్పట్లేదు. నిజంగా మ్యాఫ్లెన్స్ చేసే అవకాశం కనుక ఆయనకు ఉంటే అదేవిధంగా 50 రోజులు ఆయన లోపల ఉండాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్ అంటే ఎన్నికలు జరిగిన కాడ నుంచి కూడా కక్ష పూర్తి సాధింపులు చేస్తున్నారు. ఇంకా రాబోయే 5 ఏళ్లలో ఎలాంటి ఉంటాయి చూడబోతున్నాం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పుగా చెప్పిన మాట అయితే నిజం, అది తప్పు అయితే తప్పు, రైట్ అయితే రైట్గా చేస్తారన్న నమ్మకం మాకు. ప్రజలకి ఇంకా నిజాలు తెలియాలి. ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగిందన్నది మాకు తెలియదు. ఇప్పుడు నిజంగా లైవ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఏం చేస్తారు, ఎవరు ఎలా ఉంటుంది ఏంటన్నది మాకు నిజంగా తెలియజేస్తున్నారని నేను అనుకుంటాను. ఇప్పుడు కూడా రాబోయే రోజులు ఇంకొన్ని నిజాలు తెలుస్తాయని అనుకుంటున్నాను. ఇంకా 5 ఏళ్ల పరిపాలన కూడా ఇంకా కొనసాగలేదు, ఈ లోపలనే రక్తాన్ని చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఆయన ఆరోపణే కానీ అది నిజం కాదు కదండి. ఇప్పుడు ఆరోపణ నిజం అన్నది ఇప్పుడు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో అది ఈయన చెప్పింది అబద్ధమా నిజమా అన్నది చూడబోతున్నాం త్వరలో. జగన్మోహన్ రెడ్డి ఏమో టీడీపీలో కక్ష పూర్తి సాధింపులు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమో మేము ఎలాంటి కక్ష పూర్తి సాధింపులు చేయము, మా కార్యకర్తలు కూడా మేము చెప్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు ఇంకో విధంగా ఆలోచిస్తే ఇదే జరిగిన దాడుల్లో ఎవరి మీద ఎవరి దాడులు జరిగినది మీరే గమనించవచ్చు. ఇదే తూర్పు నియోజకవర్గంలో ఒక్క దాడి జరగల. మా నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళది టీడీపీ వాళ్ళు జరగల, టీడీపీ వాళ్ళది వైసీపీ మీద జరగల. దాడుల విషయంగా మాట్లాడకుండా జరిగిన 5 ఏళ్ల పాలనలో నిజాలు తెలియబోతున్నాయని నేను అనుకుంటాను. ఈ దాడులకు ఎలాంటి కక్షపూరిత సాధింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా తగ్గేది లేదు, వెనకడుగు వేసేది లేదని జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కక్ష సాధింపుగా అన్న మాటగా అయితే కక్ష సాధింపు ఉన్నదైతే ఆయన కక్ష సాధింపుగా చూసుకోవచ్చండి. ఇది జరిగిన సర్వే నెంబర్ రాంగ్ వేసి చేశారు అన్న దాని మీదే కూల్చివేత, కానీ కక్ష సాధింపు చేశారు చేయలేదన్నది మీకు మేబీ ఒక 48 అవర్స్లో తెలిసిపోద్ది. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్పరిశాలని ఖండించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఒక ట్వీట్లు చేయడం జరుగుతుంది. అది చాలా అబద్ధం సార్. ఇప్పుడు ఆయన చేసింది కక్ష సాధింపుగా అన్న మాటకైతే కక్ష సాధింపు ఉందో లేదో అన్నది కూడా తెలుస్తుందని చెప్తున్నాను. కక్ష సాధింపు అన్నది అది ఆరోపణ, అది ఆరోపణ నిజమో తెలియబోతుందండి. ఇంకో 48 గంటల్లో తెలుస్తుంది. సార్, తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం ఉంది, దాన్ని కూల్చివేశారు. దీనిపై మీ అభిప్రాయం? ఒకటండి, ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటేనండి, ప్రజలు అధికారం ఇచ్చేది ప్రభుత్వానికి, ప్రజలను సక్రమంగా పరిపాలించమని, అలాగే ఏంటంటే గత ప్రభుత్వాలు చేయలేని మంచి మీరు చేయండి, అలాగే మాకు మంచి పరిపాలన అందించడానికి ప్రభుత్వాలు ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టవశాత్తు ఏమవుతుంది అంటే వాళ్ళ పగల ప్రతీకారాలు తీర్చుకోవడానికి ప్రభుత్వాలు అధికారం ఉపయోగించుకోవడం అనేది బాధాకరంగా ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని మనసులో పెట్టుకుని వీళ్ళు పర్మిషన్లు ఉన్నప్పటికీ లేవు అని చెప్పి కూల్చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇది సభ్య సమాజం ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం అయితే ఉందండి. అయితే తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పూర్తిగా వచ్చింది, ఈ తరుణంలో బుల్డేజర్ పెట్టి కూల్చివేశారని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ కూడా చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంట? ఒకటండి, ఏంటంటే పూర్తి అనుమతులతో కట్టినటువంటి బిల్డింగ్ని కూల్చివేయడానికి ఎవరికి హక్కు లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిఆర్డీఏ పర్మిషన్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ వాదనలో ఎంతవరకు కరెక్ట్ అనేది సామాన్య ప్రజలకు మనకు తెలియదు కదండి. కోర్టు ఆదేశాలు కూడా చంద్రబాబు నాయుడు బేఖతారు చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటండి, ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఇది కోర్టుకి కట్టుబడి ఉండాల్సిందే. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది నేరం. అందువల్ల ఏంటంటే ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే దానికి పాల్పడడం అనేది కరెక్ట్ కాదు. ఏంటంటే వీళ్ళు మీరు చెప్పినట్టు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ చేసి తీసుకొచ్చినటువంటి పేపర్స్ని కూడా బేఖాతరు చేసి కూల్చివేయడం అనేది అన్యాయం అని చెప్పొచ్చండి. ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనతో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే రక్తాన్ని చూపిస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఏంటంటే ఈ ప్రతీకారాలు పగలు ఇవన్నీ కూడా ఏంటంటే మంచిది కాదండి సమాజానికి. ఎందుకని ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఏంటంటే ప్రజలకు మంచి చేయటం,
ప్రజలకు చెప్పిన వాగ్దానాలను అమలుపరచడం వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజలు మనకు అధికారం ఇచ్చింది వాళ్ళ మంచి చెడులు చూసుకోవడానికి, వాళ్ళ బాగోగులు చూసుకోవడం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు ఇవి చేయటం అనేది వాళ్ళ పార్టీకి కూడా మంచిది కాదని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కనుక కక్ష సాధింపులు కానీ ఏమి చేయమని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఈ పార్టీ వాళ్ళు కక్ష సాధింపులు చేస్తున్నారని కూడా ఆరోపిస్తుంది. దీన్ని ఏ విధంగా వచ్చారు? ఒకటండి, ఏంటంటే దొంగ అని ఎప్పుడు చెప్పడు, ఒప్పుకోడు. అలాగే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అదే చెప్తారు, ఏమని మేము మా కేడర్కి చెప్పాము, అందరికీ చెప్పాము, ఎటువంటి దాడులు జరగవు అని వాళ్ళు చెప్తానే ఉంటారు. కానీ ఏంటంటే అదే టైంలో మళ్ళీ వాళ్ళే అంటారు ఏమని, కార్యకర్తలు ఆవేశంలో ఉన్నారు, అది ఇదని వాళ్ళే చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారండి. ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు, సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్తారు. ఈ బెదిరింపులకు, కక్ష సాధింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గేది లేదు, వెన్ను చూపేది లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే స్పష్టత అయితే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా కూడా వచ్చారు? ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే ఆయన 16 నెలలు జైల్లో పెట్టినా కూడా ఆయన తొణకలా బెణకలా, ఏ రోజు తొణకలా బెణకలా ఆ రకంగా జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత పాదయాత్ర చేశాడు, విజయాన్ని సాధించాడు ఒక్కడే ఉండి. అది ఎందుకంటే ఆయన సింగల్గానే వెళ్ళాడు పోటీకి, ఇల్లే మింగిలిగా వెళ్ళారు, గుంపుగా వెళ్ళారు, గెలిచారు. గెలిపోవడం అనేది రాజకీయాల్లో సహజం. అది ఏంటంటే ఒక్కడి మీద నలుగురు గెలవడం అనేది పెద్ద విషయం ఏం కాదండి. అది ఒక్కడి గెలవడం అనేది అది చాలా చారిత్రాత్మకం. అటువంటిది ఆ ఒక్కడే ముగ్గురు కలిసి ఓడించి ఇదే మా గొప్పతనం అని చెప్పుకుంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదండి. వాళ్ళు ముగ్గురు నలుగురు కలిసి పోటీ చేశారు. ఎందుకు పోటీ చేశారండి అంటే ఏంటి, ఈయన బలవంతుడనే కదండి అర్థం. అందువల్ల ఇవాళ 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ పార్టీని ఎవరు ఏమీ చేయలేరు. రానున్న భవిష్యత్తు కాలంలో కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకని ఎన్నోసార్లు చూసామండి, కాంగ్రెస్ పార్టీ అయిపోయింది అనుకున్నప్పుడే తెలుగుదేశం పార్టీ ఎంతో చరిష్మా ఉన్న నాయకుడు రామారావు గారు, ఆ టైంలోనే ఆయన 88లో ఓడిపోవడం జరిగింది కదండి. అందువల్ల చరిత్ర ఒకసారి చూసుకుంటే గెలిపోవడం అనేది సహజం. అందువల్ల గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద కక్ష సాధించుకోవడం అనేది మంచి పద్ధతి కాదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం గట్టిగా పోరాడతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేడర్కి కానీ ఆ పార్టీ నేతలు కానీ గట్టి ధైర్యాన్ని అయితే ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు విమర్శలకు కానీ అలాగే ఏంటంటే ఓటమికి కానీ భయపడే మనిషి కాదండి. అలా అనుకుంటే మీరు 2014లో ఓడిపోయి 67 సీట్లు వచ్చినాయి దాదాపు, బలమైన ప్రతిపక్షంగా ఉండి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి పీపుల్స్ యొక్క మ్యాండేట్ పొంది ఆయన 2019లో అధికారం చేపట్టడం జరిగింది. ఈ రోజున ఓడిపోవచ్చు, ఓడిపోయినా కూడా ఆయన యువ నాయకుడు, 50 సంవత్సరాలు ఆయన వయసు, ఇంకా 20-30 సంవత్సరాల రాజకీయాల్లో ఉండే అవకాశం ఉన్నటువంటి మనిషి, భయపడే మనిషి కాదు. అందువల్ల మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాడు. అది ప్రజల్లోకి వెళ్ళి ఆయన మళ్ళీ వస్తే ఆయన ఏం చేస్తాడనేది చెప్తాడు. ఎందుకని ఆల్రెడీ ఆయన ఇచ్చిన పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోయిందండి. అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అనేది పడి లెగిచే కెరటం, ఇవాళ పడినా కూడా రేపు మళ్ళీ ఊవెత్తలు లేసే కెరటం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి, గెలిచినా ఓడిపోయినా వెళ్ళి ప్రజలు గుండెల్లో మోస్తున్నారు. అన్న గెలిచినా ఓడినా నీతోనే మా ప్రయాణం, ఇదే మా ప్రమాణం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చంద్రబాబు చేస్తున్న దుశ్చర్యాల మొత్తాన్ని కూడా ఖండించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ట్వీట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఒకటండి, ఇప్పుడు నిజంగానే ఏంటంటే ఈ కక్ష సాధింపులు కానీ ఈ కూల్చివేతలు కానీ నిజంగా అన్ని పార్టీలు కూడా సభ్య సమాజం కూడా ఖండించాల్సిన అవసరం అయితే ఉందండి. అది ప్రజలు కూడా అదే రకంగా అనుకుంటున్నారు. దాంట్లో అయితే వాస్తవం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్లో. అది అందువల్ల ఏంటంటే ఒకటే చెప్తున్నామండి, వైఎస్ఆర్సీపీ అనేది 40% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పార్టీ. అది ఉవ్వెత్తి ఎగిసే పడే కెరటం లాంటిది. ఇవాళ పడిపోయినా రేపు పొద్దున మళ్ళీ లెగిసే సత్తా ఉన్న పార్టీ, యువ నాయకత్వం ఉంది. అందువల్ల భవిష్యత్తు కూడా మంచిగా ఉంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది ప్రజలే నిర్ణయిస్తారు. తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పడేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పడేశారా? మరి ముందు అది ఇది చంద్రబాబు నాయుడు కట్టింది పడేశారు. ఇప్పుడు పడి తప్పేముంది, ఇంకా పడేశారు. ఇంక పడే వాళ్ళు చాలా ఉన్నాయి, పడేస్తారు కూడా. అప్పుడు పడేశారు, ఎవరు మాట్లాడలేదుగా, ఇప్పుడు పడేశారు. ఇంక పడేవలసిన చాలా ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో అన్నీ సక్రమం అవుతాయి. ఇంక చాలా చేయాలి, చాలా పని ఉంది చంద్రబాబుకి. అయితే తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆవస్తున్న సమయంలో బుల్డేజర్ పెట్టి పడేశారని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ని ఎలా చూడవచ్చు అంటారు? స్పందించారు ఆయన. అది వాళ్ళు చూసుకుంటారు. అది ఉన్నారుగా నాయకులు, వాళ్ళు చూసుకుంటారు. మా నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు మాట్లాడితే కరెక్ట్గా చెప్తాడు అన్నీ. అయ్యో వెళ్తాండే, ఆ నాయకుడు కరెక్ట్గా చెప్తాడు.
అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు బేఖతారు చేశారంటూ కూడా ట్వీట్ చేస్తారు. ఈ ట్వీట్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చేయలేరు, అవన్నీ అతను చూసుకుంటారు. అవన్నీ అనుకోకుండా చేయలేదు కదా, కొట్టలేదు. అది అవన్నీ చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారుగా. అవి దాని గురించి మనం చెప్పేది ఏముంది. ఆ రోజు వీళ్ళు పడిచారు, అది అక్కడ పగలు కొట్టారు, చాలా చేశారు. ఇప్పుడు వీళ్ళు చేస్తారు, అది అంతా వాళ్ళు చూసుకుంటారు. అంటే అదంతా వాళ్ళు చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏంటో కేసు పెడతామంటండా? కేసు కాదు, స్పందించాడు ఆయన. స్పందిస్తారు, ఇల్లు స్పందించారు. వీళ్ళు ఇల్లు వదిలితే ఇంటి మీదకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద కూడా వెళ్ళారు ఆ రోజున. స్పందించలే. అదే ఇప్పుడు వస్తుంది మళ్ళీ. ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు రక్తాన్ని చూస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు హింసాత్మక ఘటనలో రక్తాన్ని చూస్తున్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? చూస్తాడు, అదేం సమస్య లేదు. అన్నీ చాలా ఉంది. ఇంకా వాళ్ళు తిట్టిన రోజులు ఉన్నాయి, అవన్నీ మార్పులు ఉంటాయి. ఇంక ఇప్పుడు చాలా చేస్తారు. అంటే 5 ఏళ్ల పరిపాలన కాకముందే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి హింసాత్మక ఘటనలు చేస్తున్నారని కూడా అంటున్నారు వైసీపీ వాళ్ళు. అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కంప్లీట్లు వస్తానయా? చంద్రబాబు నాయుడు మీద కంప్లీటా వస్తాయి. అవన్నీ చూసుకుంటారు. ఇంకా చాలా టైం ఉంది. ఇంకా నిన్నగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా టైం ఉంది దానికి. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం గట్టిగా పోరాడతాం వైసీపీ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అతను బాగా పోరాడినాడా? అవునవును, వాళ్ళకి అతను అనుకుంటాడు. ఈరోజు నీళ్ళు అనుకుంటారు. బాగా పోరాడినాడు. అక్కడ ఒక పాలెట్ కట్టాడు. అదేమో ఇప్పుడు అన్నీ తుక్కుపెట్టుతున్నాయా రాజధాని, అవన్నీ విడిపించుకుంటాడు, సరిపోతుంది. అగో ఆ రాజధాని చూడు ఎలాగొచ్చింది, ఎన్ని కోట్లు లాస్. అక్కడ మళ్ళీ మా వైజాగ్లో వెళ్ళి అక్కడ కొన్ని కోట్లు పెట్టాడు. పోలవరం లేదు, ఏమీ లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారండి. ఇంక టైం ఉంది, ఇంక ఇప్పుడే కాదు, దాని టైం ఉందిలేండి. సార్, తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పడేశారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం అంటే కచ్చలో ఉండొచ్చు కానండి. ఆయన ఫస్ట్ ఏది కానీ కూల్చాడు, ఈయన చేశాడు. కచ్చలు ఉండొచ్చు కానీ మరీ ఇంత దగ్గరలోనేది కొంచెం జగన్ అనేది ఒక 6 నెలల తర్వాత ఏదైనా సరే పూనుకోండి. కాకపోతే అది ఫస్ట్లోనే ఏదో అది దీని లెక్కలో ఉన్నది, కాలవడం ఉంది, అవన్నీ ఇబ్బందులు అవుతాయని తీసేశాడు. అది అయిపోయింది. వీళ్ళు మరి సొంతంగా ఇప్పుడు ఈయన కట్టింది జగన్మోహన్ రెడ్డి సొంతానికా, లేకపోతే అది మామూలుగా గవర్నమెంట్ కిందకు వస్తుందండి? అవి సొంతానికంటే దానికి ప్యాన్లే ఉండవా? ప్యాన్లు ఉంటాయి కదా. గవర్నమెంట్ మామూలుగా ఇస్తేనే కదా అవి కట్టేది. మరి కట్టినప్పుడు అంత అర్జెంటుగా పోయి పడేయాలంటే మరి గవర్నమెంట్ దాని మీద కూడా ఆపడానికి గవర్నమెంట్కి ఏమో అవకాశం ఉందా లేదా? ఉంటుంది కదా. మరి అలాగా చేస్తే మరి అంతా వాళ్ళ ఇష్టప్రకారం చేశారనుకో తప్ప. అంటే నేను ఇట్లా మాట్లాడుతున్నానని కాదు, కొద్ది జనాల్లో కూడా ఈయన ఇవాళ ఓడిపోయాడు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈయన వచ్చాడు అనుకో, వాళ్ళు వచ్చినాక ఈయన పడేయటం, ఈయన వచ్చినాక ఆయన పడేయటం అనేది రాష్ట్రాన్ని అభివృద్ధి ఎవరు చేస్తారు? చేయాలా? మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి జనాల్లో మారిపోతుంది. మళ్ళీ జగన్ వస్తాడు, మళ్ళీ జగన్ వచ్చే చంద్రబాబు పడేస్తాడు. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరుగుద్దా? జరగదు కదా. అందుకని జగన్ అనేది వయసు చిన్నది, చేల్చో చేయలేక చేశాడు. నీకు 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది, నీకు ఉంది కదా. నువ్వు ఆలోచించాలి. ఒకవేళ కుర్రోలు ఇవ్వడం తెలియకపోయినా కానీ, నువ్వు ఆ జోలి పోవద్దురా, జగన్ చేసిన తప్పు మనం చేయొద్దు. మనం చేసామనుకో జగన్లాగా మనకు కూడా పర్మిట్ ఉంటుంది. తప్పు మీరు చేయొద్దు. ఇద్దాం, గవర్నమెంటు మనకి ఇచ్చిందనుకో, మన గవర్నమెంట్ కాగితం పెట్టాలి, ఇది అడ్డగోలు కట్టాడు, దీన్ని పడేయాలి అని అనుకో. అప్పుడు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చే సరే అంటే దీనికి పర్మిషన్లు ఇవ్వలేదు, ఆయన జగన్ హోదాలో ఉన్నాడు కాబట్టి, సీఎం హోదాలో ఉన్నాడు, కట్టిండు కాబట్టి దీనికి ఏమి లేవన్నాడు కాబట్టి పాల్గొట్టేయండి. లేదు దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి పాల్గొట్టకూడదు. అంతేనా? మరి అది దుమ్మకూరు చేసిన అవారం అవుద్దండి. ఉంటాయి. మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి జరుగుద్ది. నేను 40 సంవత్సరాలు విజయవాడలో ఉన్నా. నా సొంత జిల్లా ప్రకాశం జిల్లా. ఇంతప్పుడు వచ్చా. 12 మంది రాజకీయ
ముఖ్యమంత్రులు చూసా, మర్రి చెన్నారెడ్డి కానించి నేను విజయవాడలో ఉంటున్నాను. కానీ ఇలాగా సరే ఈయన ఏదన్నా కానీ పేదవాడి కోసం చేశాడో చిందాడో అవన్నీ అనవసరం. ఇలా ఓడిపోయాడు, ఓడిపోయిన అమ్మటే కూడా ఆయన మీద కసి సాధింపు సాధికూడదు. రేపు నువ్వు ఓడిపోతావు. ఓడిపోయినప్పుడు ఈయన మళ్ళీ చేశాడు అనుకో, నువ్వు జనాలకు మీ ఇద్దరు సీఎంలుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీ ఇద్దరు మీరు కొట్టుకోవడం తన్నుకోవటమే సరిపోతుంది. అభివృద్ధి ఏం చేస్తారు? చేయలేరు కదా. అందుకని పెద్ద మనసుతో ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివన్నీ పెట్టుకోకుండా అభివృద్ధి మీద పెట్టు, జనాలను నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకో, శుభ్రంగా చెయ్యి. నీకు మళ్ళా కూడా జనాలు నీ అంటుండరు. నువ్వు జగన్ చేసిన తప్పు నువ్వే చేస్తున్నావు కాబట్టి నేను ఉన్న విషయం చదువుతున్నాండి. నేను అన్ని రాజకీయాలు చూశాను. సంవత్సరంలో మళ్ళీ నీకు తిరగబడవుద్ది. ఇలా చేయకూడదు, తప్పది. మంచి కక్ష సాధింపు ఏదన్నా ఉంటే వేరే రకంగా మీకు ఏమైనా ఉన్నాయనుకో మీరు చూసుకోండి. వాడు ఓటు వేయలేదని వాళ్ళని పోయి ఇల్లు కొట్టడము, వాళ్ళు చేయటం అనేది తప్పది, చాలా తప్పు. నేను ఉన్నదాని విషయం మాట్లాడుతున్నా. చాలా ఉన్నాయి ఎన్ని. ఇవాళ నీకు మంచి అవకాశం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం వచ్చింది. రాష్ట్రంలో ఏది చేయాలన్నా కానీ మోడీ నీ మీద ఆధారపడి ఉన్నాడు. ఇవాళ ఏదైనా చేసి జనాలను మెప్పించి చేసుకో. అంతేగాని లేచిన కాడి నుంచి జగన్ నాకు అది పగలగొట్టాడు ఇది పగలగొట్టాడు అని చెప్పి ఆ పనులు చేయటం. ఆయన వయసు ఎంత? 50, నీ వయసు ఎంత? 75. నీకు ఆయన తేడా ఏముంది? నువ్వు లేచిన కాడి నుంచి పగలగొడుతుంటే నీకు తేడా ఏముంది? నువ్వు పెద్ద మనిషి చేసుకొని అబ్బాయి ఇది తప్పురా, చేయకూడదు, ఆపండి. జగన్ చేసిన తప్పు మనం ఎందుకు చేస్తాంరా? మన జనాలు మనం నమ్ముకొని 163 సీట్లు మనకి ఇచ్చాడు కాబట్టి మనం కరెక్ట్గా జనాలకు సమాధానం చెప్పాల్సింది మంది. మనం ఆయన ఓడిపోయాడు ఎక్కడో ఉంటాడు అనే లెక్కలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవన్నీ కుర్రోళ్ళకి చెప్పి వాళ్ళ మంత్రులకు కానీ ఎవరికైనా చెప్పి ఇది మనం చేసే తప్పు చేయొద్దు అని కానీ అంటే బాగుంటుందని నా అభిప్రాయం. జగన్ వెళ్ళిపోయాడు, ఆయనతో వదిలిపారి. ఇట్లాంటి అనేది ఏంటంటే ఉన్నది కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే ఖర్చు సాధించుకోవాలి. కానీ కోట్లు పెట్టి కట్టించి కోల్దోయటం అనేది చాలా తప్పు. డబ్బు రోడ్డు మీద పడేసినట్టే కదా. అది బుల్డోజర్ జేసీబీ తీసుకెళ్ళి కొట్టేస్తే అది రోడ్డు మీద డబ్బు పడేసినట్టే కదండి. లక్షల కోట్లు పెట్టి కట్టించారు. ఉంచు, దానికి ఏదైనా తప్పు ఉంటే నువ్వు వాడుకో, నువ్వు తీసుకో. గవర్నమెంట్ కట్టించింది కాబట్టి ఇది నీ తప్పు అని చెప్పి ఏదన్నా దాని మీద పరిష్కారం లేదు, లేకుంటే ఏదైనా కేసు పెట్టి ఏదైనా చెయ్యి. పోయి కోలవటం అనేది చాలా తప్పు. ఇది నా అభిప్రాయం. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? అది సిఆర్డీఏ ఆల్రెడీ నోటీసులు ఇచ్చిందిగా అంత ముందర. సిఆర్డీఏ ఆల్రెడీ నోటీసులు ఇచ్చింది కదా, అంతమంది స్పందించలేదు కదా జగన్. అదే సిఆర్డీ వాళ్ళు కూల్చేశారు. సరే, ఈ కూల్చివేయడంపై జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. ఇలా కూల్చివేయడం కరెక్ట్ కాదు, హైకోర్టులో పిటిషన్ వేసాం కదా, దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పేసి. పిటిషన్ అవ్వలేదుగా, అప్రూవల్ అవ్వలేదుగా, పిటిషన్ రాలేదు కదా ఇంకా. ఇలా చేయడం కరెక్ట్ కాదంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. అది 90 సంవత్సరాలు, అది దేవాదాయ శాఖ భూమి కాదు, అది ఇరిగేషన్ వాళ్ళది కదా. మరి అది జియో పాస్ చేసి ఇలా ప్రభుత్వం ఉంది కాబట్టి అనుకూలంగా చేయించుకున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, కూటమి వచ్చింది కాబట్టి సిఆర్డీ వాళ్ళు ప్రభుత్వం నామ్స్ ప్రకారం పగలగొట్టేసారు. కరెక్ట్ అని మేము భావిస్తున్నాం. మరి వైసీపీ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు ఇలా చేయడం. ఎన్నికలు అయిన తర్వాత నుంచి కూడా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళ పరిపాలన కాకముందే రక్తాన్ని చూస్తున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. నేరం కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి చేసిన 100 మందులు కరెక్టా? అది కరెక్ట్ కాదుగా. వాళ్ళు కక్ష సాధింపు చేశారు కదా. ఎలా చూడొచ్చు అంటారు? ఏ విధంగా? వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. అది నువ్వు ప్రభుత్వం మన స్టార్టింగ్లోనే అది పగలగొట్టేశారు కదా టీడీపీది స్టార్టింగే. ఇది ఇంకా ఆ సిఆర్డీ నోటీసులు ఇచ్చారు. ఇది నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్ ప్రకారం వెళ్ళాలిగా సిఆర్డీ వాళ్ళు. ఈ బెదిరింపులకు కక్ష సాధింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడుతో ప్రజల తరఫున పోరాటానికి మేము ముందడి చేస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా కూడా వచ్చేస్తారు? వాళ్ళు పోరాడాలంటే మరి ఉండాలి కదా. మా పార్టీ కార్యకర్తలను నిర్భరంగా ఉంచుతాకి అంటున్నాడు ఆ మాట. భయపడతారేమోనని.
మరి టీడీపీ వాళ్ళేమో కక్షపూర్తి సాధింపులు చేస్తారని జగన్మోహన్ రెడ్డి అంటారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో మేము ఎలాంటి కక్షపూర్తి సాధింపులు చేయము, మా కార్యకర్తలు కూడా చెప్తున్నామని వాళ్ళు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అని చెబుతున్నారు కదా, కక్ష సాధింపులు మేము చేయము. ఇప్పుడు అసెంబ్లీలు కూడా మాట్లాడారు ఇద్దరు. పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీ ఎట్లా యథాస్వేచ్ఛగా ఎలా జరగాలో పొట్టి శ్రీరాములు తీసుకొచ్చిన ఇది ఆంధ్ర రాష్ట్రం సఖ్యముగా ఆ అసెంబ్లీని ఏమి అవకతవకలు చేయకుండా జరిపించాలని ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మరి వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కక్షపూర్తి సాధింపులు చేస్తున్నారని కక్ష సాధింపులు ఎట్లా అవుతాయి? ఇప్పుడు ఒకటే సిఆర్డీఏ నోటీస్ లేకుండా పగలగొట్టారంటే అది కక్ష సాధింపు అనుకుంటారు. సిఆర్డీ అంతకు ముందలే నోటీస్ ఇచ్చిందిగా మీ ప్రభుత్వం ఉండగానే. రాష్ట్రంలో ప్రజలంతా కూడా, ప్రజాస్వామ్యవాదులంతా కూడా చంద్రబాబు చేస్తున్న ఈ ఖండించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. దీన్ని ఏమని కూడా చెప్తారు? అవును, పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు, ఇతర పార్టీ వాళ్ళు ఎవరు అంటలేదు కదా, ప్రజలు అంటలేదుగా కక్ష సాధింపు అని. ప్రజలు అనుకుంటే అనాలి. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నారు? రాబోయే రోజుల్లో దాడులు ఏం జరగవు, మామూలుగానే ప్రశాంతంగానే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అంత దాడులు ఏం జరగవు.